మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం ద ఈస్ట్ ప్యాలెస్ 2026లో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. వెబ్ సిరీస్ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక ద ఈస్ట్ ప్యాలెస్ 2026 వెబ్ సిరీస్ రివ్యూ విషయంలోకి వెళ్తే దీనికి డైరెక్టర్ వచ్చేసి జంకు చోయ్. ఇతనైతే చో జింగ్ యూ అని కూడా పిలుస్తారు గైస్. ఇదైతే టోటల్ 8 ఎపిసోడ్స్తో అయితే యావరేజ్ రన్ టైం వచ్చేసి 46 to 59 minutesతో అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయింది గైస్. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే జోసియన్ పీరియడ్ బ్యాక్డ్రాప్లో స్టోరీ నడుస్తుంది. ఒక స్పిరిట్ స్లేయర్ జోకియాన్ మరియు గోస్ట్ని వినగలిగే కోర్ట్ లేడీ అలియాస్ చాంగియాంగ్ ని కింగ్ ఈస్ట్ ప్యాలెస్లో జరుగుతున్న మిస్టీరియస్ డెత్స్ని ఇన్వెస్టిగేట్ చేయమని పంపిస్తాడు. ప్యాలెస్లో ఉన్న డార్క్ సీక్రెట్స్, ఇవిల్ స్పిరిట్స్, రాయల్ కాన్స్పిరసీని రివీల్ చేస్తూ స్టోరీ ముందుకు వెళ్తుంది. సో ఇది నామ్ హోక్ మిలిటరీ సర్వీస్ తర్వాత లీడ్ రోల్లో వచ్చిన ఫస్ట్ డ్రామా గైస్. సో దీనికి ప్లస్ పాయింట్స్ ఏంటంటే అవుట్ స్టాండింగ్ సినిమాటోగ్రఫీ అయితే సూపర్గా అనిపించింది. డార్క్ ఫ్యాంటసీ అట్మాస్ఫియర్ బాగా క్రియేట్ చేశారు. స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ ఎస్పెషల్లీ రో హ్యూన్ సియో అయితే చాలా బాగా చేశాడు గైస్. హై ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సూపర్గా అనిపించాయి. మిస్టరీ కీప్స్ యూ ఎంగేజ్డ్ అనిపించింది. సో లాస్ట్ వరకు మిస్టరీ అయితే ఎంగేజింగ్గా అనిపిస్తుంది గైస్. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ పేసింగ్ కొన్ని ప్లేసెస్లో స్లోగా ఉంటుంది. హారర్ ఎలిమెంట్స్ క్యారీగా కాకుండా మైల్డ్గా ఉంటాయి. కొన్ని CGI ఎఫెక్ట్స్ యావరేజ్గా అనిపిస్తాయి. రైటింగ్ అండ్ ఎడిటింగ్ పర్ఫెక్ట్ అని చెప్పలేం. సో నాకైతే సిరీస్ అయితే చాలా బాగా నచ్చింది గైస్. సో హిస్టారికల్ ఫ్యాంటసీ, సూపర్ న్యాచురల్, మిస్టరీ అండ్ ప్యాలెస్ పాలిటిక్స్ని ఇష్టపడే వాళ్ళకి డెఫినెట్లీ వర్త్ వాచింగ్. కానీ ఫాస్ట్ పేస్డ్ హారర్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం స్లో అనిపించవచ్చు. సో కొరియన్ నేమ్స్ కొన్ని అయితే మీకైతే కన్ఫ్యూజన్ అనిపిస్తాయి గైస్. అవి స్కిప్ చేస్తే మాత్రం సిరీస్ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ 1-2 ఎపిసోడ్స్ కొంచెం పేసింగ్ స్లోగా తీసుకున్నా కానీ తర్వాత నుంచి మిస్టరీ ఎలిమెంట్స్ చాలా ఎంగేజింగ్గా చూపిస్తాయి. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు గైస్. మేజర్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో కే డ్రామా, ఫ్యాంటసీ, మిస్టరీ, సూపర్ న్యాచురల్ జనరల్ లవర్స్కి డెఫినెట్లీ రికమెండ్ చేయొచ్చు. ప్యూర్ హారర్ కోసం అయితే, ఎక్స్పీరియన్స్ కోసం అయితే తగ్గించుకోండి. సో ఈ సిరీస్కి నా రేటింగ్ వచ్చేసి 3.5 out of 5. ద ఈస్ట్ ప్యాలెస్ విజువల్స్, పర్ఫార్మెన్సెస్, మిస్టరీ అట్మాస్ఫియర్తో ఇంప్రెస్ చేసింది. సో స్టోరీ కొన్ని ప్లేసెస్లో స్లో అయినా కానీ ఓవరాల్ ఎంగేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. హారర్ కన్నా మిస్టరీ అండ్ ప్యాలెస్ పాలిటిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. సో హిస్టారికల్ ఫ్యాంటసీ, కే డ్రామా ఫ్యాన్స్కి ఇది మస్ట్ వాచ్. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.